సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం విందాము. ఈరోజు వాక్యము అపోస్తలుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయం 34వ వచనం ఉదయం నుంచి ధ్యానం చేసుకుంటా ఉన్నాము. అపోస్తలుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 34వ వచనం ఒకసారి అందరము కలిసి చదువుకుందాం. కొన్ని నిమిషాలు వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 34 అందరము నాతో కలిసి చదవండి. చదవండి. అందులో మధ్యలో మాట, దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును. అందరు నాతో చెప్పండి, దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును. అయిపోయింది వర్తమానం. దేవుడు దావీదుకి ఏమి ఇచ్చాడంట? వరాలు ఇచ్చాడు. ఎలాంటి వరాలంట? దేవుడిచ్చే వరాలు ఎలాంటి వరాలు? పవిత్రమైన వరాలు, కృపా వరాలు, పరిశుద్ధాత్మ వరాలు, స్వస్థత వరాలు, పరిచర్య వరాలు, పాటలు పాడే వరాలు. ఇవన్నీ దేవుడిచ్చే వరాలు. మనుషులిచ్చే వరాలు కూడా కొన్ని ఉంటాయి. ఏంటంటే, కొంతమందికి ఒక ఆమె అంటుంది, అన్న మా అత్తయ్యకి ఒక వరం ఉందన్న అంది. ఏ వరం అంటే తిట్ల వరం అంట. ఏ వరం అది? తిట్టేది కూడా కొంతమందికి ఏముంటుంది, అదేంటంటే మా అత్తయ్య తిడితే తిట్టిన తిట్టకుండా తిట్ల వరం ఉంటుంది, తిట్టే వరం ఉంటుంది. కొంతమందికి కొట్టే వరం ఉంటుంది. మాట్లాడితే అందరిని ఏం చేస్తుంటారు? కొడతా ఉంటారు. ఇంకొంతమందికి ఏడ్చే వరం ఉంటుంది. ఏమనకపోయినా ఏడుస్తారు. మీరు కాదులే, ఊరికూరికనే ఏం చేస్తారు? ఏడుస్తారు. ఇదేంటంట? వరం. వరం మనకు కూడా ఉన్నాయిగా. గన్న వరం, ఇంకేంటి అన్నవరం, ఇంకేమున్నాయి వరాలు? నయన వరం, మన ఊర్లో ఉన్నాయిగా కొన్ని అన్న. మైల వరం, అబ్బో చాలా వరాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ దావీదుకు ఇన్ని వరాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు? అమ్మా, నీకు వరాలు కావాలా? దేవుడిచ్చే వరం. ఆ వరం మనకుంటే ఈ లోకంలో మనకేది అవసరం. అయితే దావీదు ఇన్ని వరాలు పొందాడంటే కారణం ఏంటో తెలుసా? దావీదు ఈ వరాలు పొందటానికి ముందు ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో బాధలు పొందాడు. అవి పొందితేనే దేవుడు ఏమిస్తాడు? వరములు ఇస్తాడు. ఊరికనే వరం వచ్చేస్తుందా? చెప్పండి. ఊరికనే మార్కులు వస్తాయా? కష్టపడి ఏం చేయాలి? చదవాలి. ఊరికనే జీతం వస్తుందా? కష్టపడి ఏం చేయాలి? పని చేయాలి. ఊరికనే ప్రతిఫలం వస్తుందా? కష్టపడాలి. అలాగే దేవుడి దగ్గర మనం కష్టపడితే మనకు కూడా దేవుడు ఏమిస్తాడు? చెప్పండి. వరాలు ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకనే ఒక మాట చదవండి దేవుని వాక్యంలో నుంచి. మరి దావీదు ఇన్ని వరాలు పొందటానికి కారణం ఏంటి? ఈరోజు నీకు వరం కావాలంటే నువ్వేం చేయాలో తెలుసా? దావీదు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాడో త్వరగా నేను 7 పరిస్థితులు నేను మీకు చెప్తాను. 7 పరిస్థితులు. మొట్టమొదట దావీదు ఎలాంటి పరిస్థితి గుండా వెళ్ళాడు అంటే చూడండి, దేవుని వాక్యంలో నుంచి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి 129వ కీర్తన 1వ వచనం. దావీదుకు దేవుడు ఎందుకు వరాలు ఇచ్చాడు? నువ్వు వరం పొందుకోవాలంటే ఏ పరిస్థితిలో నుంచి నువ్వు రావాలి? 129వ కీర్తన 1వ వచనం చదవండి. చదవగలిగిన వాళ్ళు బైబిల్లో నుంచి 129వ కీర్తన 1వ వచనం. ఏమంటున్నాడు అక్కడ? చదువుదామా? ఏమన్నాడు? ఇశ్రాయేలు ఇట్లా నేను
యవ్వన కాలం మొదలుకొని పగవారు నాకు బాధలు కలగజేశారు. రెండవ వచనం, నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు. అమ్మా, నీకు వరాలు కావాలంటే మొట్టమొదటి ఏమొస్తాయి? బాధలు వస్తాయి. బాధలు కూడా ఎన్నో రకాలు ఉంటాయి, అవునా? శరీర సంబంధమైన బాధలు, ఆర్థిక సంబంధమైన బాధలు, అంతేనా అంటే కొంతమందికి స్కూలు బాధలు, బడి బాధలు, చదువు బాధలు, అవునా కదా? పరీక్ష బాధలు, టీచర్ల బాధలు. చాలామంది అందుకని ఒక తమ్ముడు అడుగుతున్నాడు, అన్న రాకడ ఎప్పుడు వచ్చిద్ది అంటున్నాడు. ఎందుకురా అంటే, రేపటి నుంచి పరీక్షలు అన్నా, ఈ రాత్రే రాకడ రావాలంటున్నాడు. వాడు పరీక్షలు బాగొట్టడానికి ఎవరు రావాలంట? యేసు ప్రభు వస్తే పరీక్షలు క్యాన్సిల్ అవుతాయని. కాబట్టి ఎన్నో బాధలు ఉన్నాయి. దావీదు దేని గుండా వెళ్ళాడంట? బాధల గుండా వెళ్ళాడు. ఇది మొట్టమొదటిది. దావీదు బాధల్లో ఉండి వెళ్ళాడు. రెండవది చూస్తే దావీదు ఎలాంటి పరిస్థితి అంటే 25వ కీర్తన 17వ వచనములో దావీదు వరాలు పొందటానికి కారణం ఒకటి బాధల గుండా వెళ్ళాడు. రెండవది 25వ కీర్తన 17వ వచనము మనం చదువుకుంటే 25వ కీర్తన 17వ వచనం చదవండి. 25:17 అక్కడేముందంటే, నా హృదయ వేదనలు అతి విస్తారం. రెండోది దేని గుండా వెళ్ళాడు? వేదనలు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, నో పెయిన్స్ నో గెయిన్స్. అది బహుమానాలు ఎప్పుడు వస్తాయి? బాధలు ఉంటేనే బహుమానాలు. కాబట్టి బాధలు పడతా వచ్చాడు. రెండవది ఎందులో ఉన్నాడు? వేదనలు. నిజంగా చాలామంది మనల్ని ఏం చేస్తారు? వేదన పుట్టిస్తారు. ఊరికి నేను నిన్ను ఇబ్బంది పెడతారంటే బాధలు, వేదనలు. ఈరోజున రెండవది, దావీదు వేదనలు గుండా వెళ్ళాడు. ఎన్ని వేదనలో చెప్పడానికి వీల్లేదు. మూడవది చూస్తే దావీదు ఏ పరిస్థితి గుండా వెళ్ళాడంటే, చూడండి 69వ కీర్తన 9వ వచనం. 69వ కీర్తన 9వ వచనంలో అక్కడ అంటున్నాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నన్ను నిందించు వారి నిందలు నా మీద. మూడవది, దావీదు ఏ పరిస్థితిలో ఉన్నాడంట? నిందల్లో ఉన్నాడు. ఎంత గొప్ప మాట కదా. చాలాసార్లు మనకేమొస్తాయి చెప్పండి? నువ్వు తప్పు చేయకపోయినా చేసావంటారు. నువ్వు స్కూల్లో కూడా మనం మాట్లాడకపోయినా అవునా కాదా? మీకు పాపం బాగా బాధలు ఉన్నాయి ఇలాంటివి. కాపీ కొట్టకపోయినా అది, అవునా కాదా? పాపం ఎన్ని నిందలు పడుతున్నారో కదా మీరు యవనస్తులు. అంతేనా అంటే దావీదును కూడా ఎన్నో రకాలుగా ఏం చేశారు? నిందించారు. ఎన్నోదంట, మొట్టమొదటి నీకు వరాలు కావాలంటే దేవుడు ఏ స్థితిలో తీసుకెళ్తాడు? ఒకటి బాధల్లో నుండి, రెండవది వేదనలో నుండి, మూడవది నిందలు, నాలుగవది మనం చూస్తే దావీదు ఎలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళాడు? 102వ కీర్తన 2వ వచనం. 102వ కీర్తన 2వ వచనంలో చూడండి, పొగ ఎగిరిపోవునట్లుగా, 2వ వచనం కదా, నా కష్ట దినమున నాకు విముఖుడవై. నాలుగోది ఏంటంట? కష్టాల గుండా వెళ్ళాడు. దావీదుకి ఎన్ని కష్టాలు వచ్చాయో తెలుసా? దావీదుని తరుముతున్నారు, అరణ్యంలోకి వెళ్ళాడు, గుహల్లోకి వెళ్ళాడు, ఎడారుల్లోకి వెళ్ళాడు, కొండల్లోకి వెళ్ళి దాక్కున్నాడు, గాఢాంధకార లోయల్లోకి వెళ్ళిపోయాడు. ఎలాంటి పరిస్థితులు వస్తాయి? క్రైస్తవులకి, దేవుని బిడ్డలకి ఏమొస్తాయి? కష్టాలు వస్తాయి. కష్టాలు వస్తే ప్రభుని విడిచిపెట్టొచ్చా? విడిచిపెట్టదు. కష్టం వచ్చినా, ఒక పాట ఉంది కదా, కష్టం వచ్చినా, మీరు బాగా పాడతారు కదా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా,
బాధ వచ్చిన యేసు అంత మంచి దేవుడెక్కడున్నాడు? ఆ యేసునే నేను నమ్ముకుంటాను. ఏంటంట? కష్టం వచ్చినా ప్రభువుని విడిచిపెట్టకూడదు. అవునా కదా? సండే స్కూల్ పాట, ఎన్ని వచ్చినా నేను యేసు ప్రభువుని, కష్టాలు వస్తాయి, అయితే ఈ కష్టాలకు తగిన ఏమిస్తాడు దేవుడు నీకు? బహుమానం, ప్రతిఫలము ఇస్తాడు. ఇబ్బందులు వస్తాయి, ఆఫీసులో కష్టాలు వస్తాయి, మనకి దేవుని బిడ్డలకి ఇంట్లో కష్టాలు వస్తాయి, అవునా? కాలేజీలో కష్టాలు వస్తాయి, ఎన్నో కష్టాలు వద్దంటే వస్తాయి, అయినా బాధపడొద్దు. ఒకరోజు ఎన్ని ఆగిపోయే రోజు మొన్న మీ కష్టాలు వచ్చాయి పోయిన సంవత్సరం. ఏ కష్టాలయ్యి? అబ్బా, అది ఏ కష్టం, ఏ కష్టం తీసుకొచ్చినామో పేరు ఏంటంట? ఏ ఇయర్ అది? బుడమేరు అంటండి. నేను చిన్నప్పుడు అనుకున్నా, మేము అయోధ్య నగర్ కొత్తగా వచ్చాము, మేము ఒక ప్రాంతం నుంచి ఆ ప్రాంతంకి వస్తే బుడమేరు వస్తుందంటే పేరే బుడమేరు, అంతే బొడ్డేరేమో అనుకున్నా నేను. మొత్తం ఇల్లు మునిగిందాక కానీ తెలియలేదు మాకు అప్పట్లో. మీకు తెలుసు కదా, బుడమేరు ఇప్పుడు కాదు, నా చిన్నప్పటి నుంచి ఈ మధ్య కొంచెం పాపం ఆగింది, మళ్ళీ పలకరించి వెళ్ళింది. అప్పట్లో మాట్లాడితే బుడమేరు వచ్చేసేది. ఆ దినాల్లో ఒక ఆయన సుబ్బరాజు గారని ఎమ్మెల్యే గారు, ఆయన చాలా కష్టపడి, ఎందుకంటే వాళ్ళ భార్య గారు దేవకి మిస్ అని మా టీచర్ గారు అనమాట. ఆయన ఏం చేశాడంటే ఒక కట్ట కట్టించాడు, ఇక ఏం రాలేదు అప్పుడు, బుడమేరు రాలేదు. ఎన్ని కష్టాలు వచ్చాయి కదా వరదల్లో, అవునా? చాలా కష్టాలు వచ్చాయి, నీళ్ళల్లో కష్టాలు వచ్చాయి, పాపం కరెంట్ లేదు, ఫోన్ ఛార్జింగ్ లేదు, సెల్ ఫోన్ లేదు, ఎన్ని కష్టాలు పాపం మీకు, అవునా కదా? అలాగే ఆత్మీయంగా కూడా ఏమొస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి. ఒకసారి మనకు అవసరానికి ఎన్ని దొరక్కపోవచ్చు, తినడానికి లేకపోవచ్చు, కొన్ని పరిస్థితులు అన్నీ ఉన్నా తినలేకపోవచ్చు. అదేంటంటే బాధ. మనము వరదలు వచ్చి కష్టపడుతుంటే ఈ మొసళ్ళు వస్తున్నాయి మళ్ళీ. మీ ఏరియానేగా వచ్చింది, వచ్చి ఏంటంట, ఏ ఏరియా వచ్చింది? పాతపేట, అదేనా? న్యూ ఆర్ఆర్పేటలో వచ్చింది. మీరు ఓల్డ్ ఆర్ఆర్ కదా, మీ దగ్గర కూడా వద్దాం అనుకుంది, కానీ పాపం టైం లేక అక్కడే ఆగిపోయిందంట. పాములు వచ్చాయా? ఏమన్నాయి? బాగానే ఉన్నాయా? ఓకే అన్న. తేళ్ళు వచ్చినాయి, పాములు వచ్చినాయి, ఇన్ని వస్తున్నాయి కదని మేమెందుకు రాకూడదని ఏమొచ్చినాయి? ముసళ్ళు కూడా వచ్చాయి. మా ఇంట్లో అయితే ఒక పాము వచ్చింది. దేవుడు మమ్మల్ని ఎంత కాపాడాడో. వరదలు పోయినా పాము పోట్ల, ఇక్కడే బాగుంది అంటుందంట. అది ఇంట్లోనే ఉంటుంది, ఎక్కడుందో తెలియట్లా, మేము అక్కడే పడుకోవాల్సి వస్తుంది. అన్నీ ఏమైపోయినాయి? కొట్టుకుపోయినాయి. మంచాలు లేవు, దుప్పట్లు లేవు, ఏమీ లేవు, కిందే పడుకుంటున్నాం. పాము కూడా పాపం, అది కూడా తగ్గించుకొని అక్కడ కిందే పడుకుంటుంది, కానీ ఎక్కడ పడుకుంటుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? ఇలాంటి కష్టాలు వస్తాయి, నీకు కాపాడాడు. ఎక్కడ పాముందో తెలియదు. దేవుడు ఎంత గొప్పవాడంటే, మేమేం పోయిందా లేదా అనుకుంటే, మొత్తానికి మన మందిరంలో, అక్కడ మందిరంలో ఒక అబ్బాయికి కనపడినా, పాము లోపలే ఉందన్నా, లోపలికి వెళ్తుంది, దాక్కుంటుంది, రావట్లేదు. చూసిన వాళ్ళు చెప్పారు, అది మామూలు పాము కాదంట. ఏ పాము? కట్ల పాము కూడా కాదు. ఏ పాము? ఇంకా పెద్ద పాము. ఏంటా? తాసు పాము అంటండి. ఏ పాము అది? తాసు పాము. అది కరిస్తే ఏమైపోద్ది? కానీ దేవుడు మనకు కరవనిస్తాడా? మేము ఒకసారి ఏదో పరిచర్యకి వెళ్ళాము, ఇంట్లో ఎవ్వరం లేము, అప్పుడు బయటకు వచ్చిందంటండి. అది బయటకు వచ్చింది, ఇక లోపలికి రాలేదు. ఎన్నో కష్టాలు వస్తాయి, పాములు లాంటి కష్టాలు నీ ఇంట్లోకి వస్తాయి. పాములు లాంటి మనుషులు నీ జీవితంలోకి వస్తారు, నిన్ను బాధ పెడతారు, నిన్ను ఇబ్బంది పెడతారు, నిన్ను దుఃఖ పెడతారు. అయినా బాధపడు మాకు. దావీదుకి ఎన్ని వచ్చాయి? ఎన్నో పరిస్థితి ఇది. వెరీ గుడ్. 4వది కష్టాల గుండా వెళ్ళాడు. 5వది మనం చూస్తే దావీదు ఎలాంటి పరిస్థితి గుండా వెళ్ళాడు అంటే, చూడండి 13వ కీర్తన 2వ వచనం. 13వ కీర్తన 2వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది. ఏమన్నాడంటే, ఎంతవరకు నా మనస్సులో నేను
చింతపడుదును. ఎంతవరకు నా హృదయంలో పగలంతా దుఃఖాక్రాంతుడు. ఏ పరిస్థితుల గుండా వెళ్ళాడు? దుఃఖముల గుండా. మాట్లాడితే ఏంటి చెప్పండి? దావీదుకి దుఃఖమే దుఃఖమే. ఇంకా 31వ కీర్తన 10వ వచనంలో అంటాడు, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. 5వది ఏమొస్తాయి? ఈరోజు నీకు దుఃఖం వస్తుందమ్మా, నువ్వు ఏడుస్తున్నావంటే, ఏడుస్తున్న వాళ్ళని ఏమన్నాడు దేవుడు? ఇప్పుడు ఏడ్చుచున్న మీరు వెరీ గుడ్ అక్క, ధన్యులు, ఒక దినాన మీరు నవ్వెదరు. అందుకనే పెద్దోళ్ళు అంటారు, ఇప్పుడు ఏడుస్తున్నామంటే రేపు నవ్వుతామంట, ఇప్పుడు నవ్వితే రేపు ఏడవాల్సి వస్తుంది. ఇంకొక మాట ఉంది సామెత, ఇప్పుడు కష్టపడితే ముందున్న భవిష్యత్తు రేపు సుఖపడతాం, ఇప్పుడు సుఖపడితే అప్పుడు కష్టపడాల్సి వస్తుంది. కానీ ఇది బెటరా అది బెటరా? ఇదే బెటరు. అంతేగాని దేవుడు అమ్మ మనల్ని ఎక్కువ కష్టం కూడా పెట్టాడు. కష్టం అంటే ఆయనకి తెలుసు. కాబట్టి ఇదెన్నవది? దుఃఖములో దావీదు వెళ్ళాడు. ఏడవటమే ఎప్పుడు? దావీదు ఏడ్చినట్టు అక్కోళ్ళు కూడా ఏడవరు, అంత ఏడ్చాడు. దావీదు ఏడిస్తే ఏం కొట్టుకుపోయిందంట చెప్పండి? అమ్మో, పరుపు ఎంత బరువు ఉంటుందండి? పరుపు కొట్టిపోయింది ఎప్పుడైనా మీకు? వాళ్ళ ఖర్చు పన్నాక నిండిందా? లేదు. ప్రియులారా, కొంతమంది అంత టాలెంట్ అంటే ఏడుస్తానే ఉంటారు కానీ ఒక్క చొక్క నీళ్ళు రావు. పిల్లలు ఏడుస్తానే ఉంటాడు, అరుస్తానే ఉంటాడు, బాగా ఏడుస్తున్నాడేమంటే ఒక్క చుక్క. వాళ్ళమ్మ ఏం కొట్టినా కొడుతుంది. ఒకసారి ఒక పిల్లోడిని, ఎందుకు అక్క అంట కొడుతున్నావంటే, నేను ఎంత కొట్టినా వీడు కంటి చొక్క రావట్లేదన్న నీళ్ళు. ఏడుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, ఏం రావట్లా, కంటి చొక్క నీళ్లు కనపడితే ఆపుదాం అనుకుంటుందంట, ఆడికి నీళ్ళు రావట్లా. అంటే ఏ ఏడుపు అంటది? అది ఏడుపులో కూడా 2 రకాలు ఉన్నాయి కదా, మీకు బాగా తెలుసు నాన్న. అది కదిపించు మాకు, రే నాన్న, మరి కదిపించు మాకు. వీడికి ఏంటంట, ఒకటేమో నిజం ఏడుపు, రెండోది ఏ ఏడుపు? అబ్బా మీరేంటి అంత బాగా చెప్పారు, ఎందుకని మీరు అంట కరెక్ట్గా చెప్పారు? కాదులే, మీరు కాదులే. కానీ దావీదు ఎలాంటి ఏడుపు ఏడ్చాడు? చెప్పండి, నిజమైన. ఇంకొక మాట అంటాడు, నా కళ్ళు. అబ్బా బాగా చెప్పారు, మీరు బైబిల్ బాగా చదువుతున్నారు, వెరీ గుడ్. అన్నపానములు అయిపోయినాయి అంట. అక్క చదవటం రాదు, అయినా కానీ వింటారు కదా, వెరీ గుడ్. విని కూడా గుర్తుంచుకున్నారంటే మీరు వెరీ గ్రేట్. కాబట్టి 5వది ఎందులో గుండా వెళ్ళాడంట? దుఃఖములో గుండా వెళ్ళాడు. 6వది మనం చూస్తే ప్రియులారా, 6వది చూస్తే మీకు తర్వాత భోజనాలతో పాటు మంచి సుతాయం కూడా ఒకటి ఉంది, సరేనా? 6వది చూద్దాం. ఏ పరిస్థితి గుండా వెళ్ళాడంటే దావీదు చూడండి, 30వ కీర్తన 7వ వచనం. 30వ కీర్తన 7వ వచనంలో దావీదు ఎలాంటి పరిస్థితి గుండా వెళ్ళాడు అంటే ఒక మాట చదువుదాము. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు. ఇంకేమంటున్నాడు? నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై ఏమంటున్నాడు? నేను సంతోషిస్తాను. ఇంకా ఏమంటాడు? 7వ వచనం కదా, యెహోవా దయ కలిగి, 7వ వచనం కదా, దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి, నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత. ఎన్నోది ఇది? 6వది. ఎన్నొచ్చినాయి దావీదుకి? ఏమొచ్చినాయి? కలతలు. చాలాసార్లు మనకు కూడా ఏమొస్తాయి? కలతలు వస్తాయి. కలతలు, భార్యాభర్తల మధ్య కలతలు, అన్నదమ్ముల మధ్య కలతలు. వాళ్ళే మనకి కలతలు తీసుకొస్తారు. చాలామంది దేవుని బిడ్డలకి ఆఫీసులో కలతలు తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు, అవునా కాదా? ఉద్యోగంలో కలతలు తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు, కాలేజీలో కలతలు తెచ్చే వాళ్ళు ఉంటారు, ఇంటి పక్కనే కలతలు తెచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఎన్ని కలతలో చెప్పడానికి వీల్లేదు. చూడండి, వాళ్ళు కష్టపడి ఇన్వర్టర్ కొనుక్కున్నారు. ఏం కొనుక్కున్నారు? ఇన్వర్టర్ కొనుక్కుంటే కరెంటు పోయినా ఏమొస్తుంది? నీళ్ళు. చుట్టుపక్కల వాళ్ళకి నచ్చలా, మా ఇంట్లో వెలుగు లేకపోతే మీ ఇంట్లో ఎందుకు, ఇన్వర్టర్ ఆపేయండి అంటున్నారు. వాళ్ళకి ఎందుకండి చెప్పండి? అందుకని మీకు తెలుసు కదా,
అమెరికాలో కరెంటు పోతే ఏం చేస్తారు? రష్యాలో కరెంటు పోతే ఏం చేస్తారు? ఇండియాలో కరెంటు పోతే ఏం చేస్తారంటే, అమెరికాలో కరెంటు పోతే వాళ్ళే ఫీజులన్నీ చూసుకుంటారు. వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు అమెరికాలో. రష్యాలో కరెంటు పోతే కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేసి చూస్తారు. ఇండియాలో కరెంటు పోతే పక్కింట్లో చూస్తారు. అవునా కాదా? బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కదా. వాళ్ళకి లేదంటే అమ్మయ్యా వాళ్ళకి లేదుగా, ఈ పక్కన వాళ్ళకి ఉందా, వాళ్ళకి లేదు, అమ్మయ్యా 4 రోజులు లేకపోయినా పర్లేదు. అదే పక్కన వాళ్ళకి ఉందా, ఏమైపోతాం, మాకెందుకు పోయింది. అవునా కాదా? ఇండియాలో కరెంటు పోగానే ఏం చేస్తాం, అది పక్కింటి వాళ్ళు. మేమైతే పక్క షాప్ వాళ్ళని అడుగుతాం, తినుగారు కరెంట్ ఉందా, లేదండి అంటే ఎంత హ్యాపీయో. ఉందన్నాడు అనుకో, అమ్మో ఆయనకి ఎందుకు ఉంది. కాబట్టి కొన్ని ఏమొస్తాయంట, కలతలు. ఇది ఎన్నవది? 7వది, 6వది. ఆకలిస్తే 7వది. 7వది చూస్తే దావీదు ఏ పరిస్థితుల గుండా, ఇప్పుడు 6 చెప్తారా మీరు? 1, దావీదు బాధల గుండా వెళ్ళాడు, వెరీ గుడ్. 2వది, దావీదు వేదనల గుండా వెళ్ళాడు. 3వది, దావీదు నిందల గుండా వెళ్ళాడు. 4వది, దావీదు కష్టాల గుండా వెళ్ళాడు. 5వది, దావీదు వెరీ గుడ్ దుఃఖము గుండా, దుఃఖపడితే చెప్పవసరం, మామూలుగా చెప్పచ్చు. 6వది, దావీదు కలతలు. 7వది చూస్తే దావీదు కలవరాల గుండా వెళ్ళాడు, ఎన్నో కలవరాలు. దావీదు, సౌలు వస్తున్నాడు, నువ్వు చచ్చిపోతావు, ఇక నువ్వు బతకవు, గొలియాతు దగ్గరికి వెళ్తున్నావు, నిన్ను చంపేస్తాడు. ఏమొచ్చినాయంట? 77వ కీర్తన 4వ వచనం. 77వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం అందరం కలిసి. ఎలాంటి పరిస్థితి అంటే 77 4వ వచనం చదువుదామా? చదవండి. నీవు నా కన్నులు మూతపడనీయవు, నేను కలవరపడుచు. అది ఇది ఆసాపు రాసినప్పటికీ దావీదు అనుభవం ఎలాంటిదంట? కలవరాల గుండా వెళ్ళాడు. బైబిల్లో 2 దావీదులు ఉన్నారు. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? ఒక ఆయనేమో ఈ దావీదు, మామూలు దావీదు. ఇంకో దావీదు ఎవరు? చెప్పండి మీరు, మీకు బహుమతి ఇస్తాను. ఇంకో దావీదు ఎవరు? కాదు, ఎవరు? దావీదు కుమారుడా అని ఎవరిని పిలిచారు? అది 2వ దావీదు, ఆయనే పరమ దావీదు ఆయన. ఈయనేమో భూలోక దావీదు, యేసు ప్రభువు పరమ దావీదు. ఇప్పుడు ఒక మాట చెప్పనా, ఈ దావీదేమో ఆయన కోసమే కష్టపడ్డాడు, పరమ దావీదైన యేసు ప్రభు ఎవరి కోసం కష్టపడ్డాడు? ఇప్పుడు ముగింపులో దావీదు ఏ పరిస్థితుల గుండా వెళ్ళాడో యేసు ప్రభు కూడా అదే పరిస్థితి గుండా వెళ్ళాడు. ఇప్పుడు నెంబర్ 1, దావీదు ఏ స్థితిలో గుండా వెళ్ళాడు? రైట్, యేసు ప్రభు కూడా చదవండి ఒక మాట. యేసు ప్రభు కూడా అదే పరిస్థితి. ఒక మాట, యెషయా గ్రంథం 63వ అధ్యాయము 9వ వచనంలో, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన కూడా ఏం పడ్డాడంటే మన కోసం. ఆ దావీదు బాధపడ్డాడు. యేసు ప్రభు అనే మన దావీదు కూడా ఎవరి కోసం బాధపడ్డాడు? వెరీ గుడ్, మన పాపాల కోసం, మన అపరాధాల కోసం ఏం చేశాడు ఆయన? బాధపడ్డాడు. ఒక పాట ఉంటుంది కదా, మన చిన్నప్పుడు పాట ఉంది కదా, బాధలు ఎన్నో వచ్చినా, వేదనలెన్నో వచ్చినా, బాధలు ఎన్నో వచ్చినా, వేదనలెన్నో వచ్చినా, అవమానాలు చుట్టుముట్టి ప్రాణం కుంగదీసిన. పడండి. అవమానాలు చుట్టుముట్టి ప్రాణం కృంగదీసిన, ఆనందం ఆనందం దీనం దీనం, ఆనందం 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 దీనం దీనం, ఆనందం. యేసును పొందిన నేను ఆనందించి సాగెదను,
యేసుని పొందిన నేను ఆనందించి సాగెదను, ఆనందం ఆనందం దీనం దీనం. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ఏం చేయాలి మనం? ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు బాధపడక, ఆ పేరును బట్టే 1 పేతురు 4:16 ఉంటుంది. కాబట్టి మొట్టమొదట ప్రభు మన కొరకు ఏం చేశాడంట? బాధపడ్డాడు. 1 పేతురు 2:21 కూడా ఉంటుంది. 1 పేతురు 2:21, 1 పేతురు 4:16 తర్వాత చదువుకోండి. కాబట్టి ప్రభు మన కొరకు బాధపడ్డాడు. రెండోది దావీదు ఏం పొందాడు? ఏం పొందాడు? వేదన. యేసు ప్రభు కూడా మనం చూస్తే ఒక మాట, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం, నేను ముగించేస్తాను, 2వ అధ్యాయము 14వ వచనం చూస్తే చూడండి, అక్కడ ఏమనుందంటే, అక్కడ మనం చూస్తే చూడండి దయచేసి చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం. ఆ పదునకుడితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను అక్కడ చూడండి, ఇదంతా ఎవరి గురించి చెప్తున్నాడు? ఇంకా చెప్పాలంటే మరి ప్రభువు ఎన్ని బాధలు పొందాడంటే, ఎన్ని వేదనలు పొందాడంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథం 53:5లో మనం చూస్తే చదవండి ఒకరు ఎవరైనా. ఆయన ఏం పొందాడు మన కొరకు? ఎన్ని వేదనలు మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడెను. చాలండి, ఆయన హృదయ వేదనలు అతి విస్తారమైనవి. ఆయన బాధలు పొందాడు. రెండోది వేదనలు. మూడోది దావీదు ఏం పొందాడు? యేసు ప్రభు కూడా ఏం పొందాడో చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనం చదువుకుందాం. 44 చదువుదామా? 27:44లో అక్కడ ఒక మాట ఉంది, చదవండి ఎవరైనా. అది ఆయనకు కూడా ఏమొచ్చింది? ఆయన బాధల గుండా వెళ్ళాడు. రెండోది ఆయన వేదనల గుండా వెళ్ళాడు. ప్రభు మన కొరకు నిందల గుండా ఎన్ని నిందించారో తెలుసా? దెయ్యం పట్టినోడు అన్నారు, రకరకాలుగా ఆయనను నిందించారు. నాలుగోది మనం చూస్తే దావీదు ఎందులోకి వెళ్ళాడు? కష్టాలు. ప్రభు కూడా మన కొరకు ఏం చేశాడంటే, మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనములో, అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడ్డారు. అందులో ఎవరున్నారు ఆ దోణిలో? ప్రభు. మన కష్టాల్లో ఆయన కష్టపడతాడు, మన బాధల్లో ఆయన బాధపడుస్తాడు, మనతో పాటు మన దుఃఖంలో ఆయన దుఃఖపడే దేవుడు. కాబట్టి ఎన్నోది ఇది? 5వదా? ఎన్నోది ఇది? 4 కష్టాల్లో గుండా వెళ్ళాడు. 5వది దావీదు ఏ పరిస్థితిలో నుంచి వెళ్ళాడు? దుఃఖం. ప్రభు కూడా ఏం చేశాడు? మత్తయి సువార్త 26వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 37వ వచనం చూస్తే కింద మాట, దుఃఖపడుటకు చింతాక్రాంతుడగుటకు మొదలు పెట్టాడు. ఆయన కూడా మన కొరకు ఏం చేశాడు? దుఃఖపడ్డాడు. దావీదు దుఃఖపడ్డాడు, యేసు ప్రభు కూడా దుఃఖపడ్డాడు. ఎవరి కోసం? మన కోసం ఆయన కన్నీరు. అందుకనే బైబిల్లోనే చిన్న వచనం ఏంటంట, యేసు కన్నీళ్ళు విడిచెను. ఇంకోటి ఉంటుంది, ఆత్మను ఆర్పకుడి. తర్వాత మనం చూస్తే 7వది చూస్తే దావీదు ఏ పరిస్థితి గుండా వెళ్ళాడు? 6వదా 7వదా? 6వది ఏ పరిస్థితి? కలతలు. యేసు ప్రభు కూడా చూస్తే పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం, ఆయనను చాలా కలత పెట్టారు. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. పరమగీతములు 2:7 చదవండి. 2:7లో ఏముంది అక్కడ? చదవండి, ఏమనుంది? యెరూషలేము కుమార్తెలారా,
ఆ, మీరు ఆ ప్రేమకి ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచొద్దు. నువ్వు ఎవరిని? ప్రభువుని. చాలాసార్లు ప్రభు మన కోసం ఏం చెందాడంట? ఆయన కలత చెందాడు. ఆరైపోయినాయి. ఏడవది దావీదు ఏం పొందాడు? యేసు ప్రభు కూడా మన కోసం ఏం చేశాడో తెలుసా? అంటే అర్థం ఏంటంటే, కలవరపడొద్దని చెప్పిన ప్రభువే మన కోసం కలవరపడ్డాడు. బాధ తీసేసే దేవుడే మన కోసం బాధపడ్డాడు. నిందలు తీసేసే దేవుడే మన కొరకు నిందలు పొందాడు. ఇది ఎన్నవది? ఆరవది. ఏడవది దావీదు ఏ పరిస్థితి? ఏడవది ఏంటి? కలవరం. దావీదు కలవరం పొందాడు. యేసు ప్రభు కూడా చూడండి. చివరిగా ఆ మాట చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 21వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. చదవండి ఎవరైనా. యోహాను 13:21. ఆత్మలో కలవరపడి. అసలు కలవరపడొద్దని చెప్పిన దేవుడే మన కోసం ఏం చెందాడు? ఇది వర్తమానం. ఒక పక్క మామూలు దావీదు, ఇంకొక పక్క పరమ దావీదు. దావీదేమో తన కోసమే ఇవన్నీ పొందాడు. మరి యేసు ప్రభు ఇవన్నీ మన కోసం. ఇప్పుడు చెప్పండి, 7 విషయాలు చెప్పండి. దావీదు మొట్టమొదటిగా బాధ పొందాడు. యేసు ప్రభు కూడా బాధ పొందాడు. రెండవది, దావీదు వేదన పొందాడు. యేసు ప్రభు కూడా మన కొరకు వేదన పొందాడు. మూడవది, దావీదు నిందలు పొందాడు. యేసు ప్రభు కూడా మన కొరకు నిందలు పొందాడు. నాలుగవది, దావీదు కష్టాలు పడ్డాడు మన కోసం, తన కోసం. యేసు ప్రభు మన కోసం కష్టాలు. ఐదవది, దావీదు తన కోసం దుఃఖం. యేసు ప్రభు మన కోసం దుఃఖపడ్డాడు. ఆరవది, దావీదు తన కోసం కలత చెందాడు. యేసు ప్రభు మన కోసము కలత చెందాడు. ఏడవది, దావీదు తన కోసం కలవరపడ్డాడు. యేసు ప్రభు మన కోసము కలవరపడ్డాడు. ఇప్పుడు దావీదు కంటే ఆయన ఎవరు? గొప్పవాడు. ఆయన మన కొరకు ఏమైపోయాడు? కలువరి సిలువలో రక్తమంతా కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఎంతో ఇబ్బంది పడ్డాడు, ఎంతగానో బాధపడ్డాడు, ఎంతగానో ఇబ్బంది పడ్డాడు. అంతేనా అంటే ఒక మాట చదవండి. చివరిగా ఒక మాట చదువుకుందాం. ఎలాంటి పరిస్థితి గుండా మరి దేవుడు మన కొరకు, నీ కొరకు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము ఒకసారి చదవండి. మొదటి నుంచి చదవండి. యెషయా గ్రంథం 53 మొదటి నుంచి చదవండి. చివరిగా పాల్ గారు చదవండి. ఎవడు నమ్మెను యెహోవా బాహువు లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను. అబ్బా, ఇంకంతేనంటే ఇందాక మనం చూస్తూ వచ్చాము, ఆయన బాధ పొందాడు. రెండవది, లూకాసు వార్త 22:44లో ఆయన వేదన పడ్డాడంట. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేశాడు. బాధపడిన దేవుడు. రెండవది, వేదన పడిన దేవుడు. మూడవది చెప్పండి, నిందలు పొందిన దేవుడు. నాలుగవది, కష్టాలు పడిన దేవుడు. ఐదవది, దుఃఖము పొందిన దేవుడు. ఆరవది, కలతలు చెందిన దేవుడు. ఏడవది, కలవరి టెంపులా ఏంటి? కలవరపడిన దేవుడు. ఇన్ని చేసిన దేవుడు మా కొరకు ప్రాణం పెట్టాడు. అందుకనే ఎన్ని కష్టాలు, కలవరాలు వచ్చినా చివరకు మనకేమొస్తాయి? దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరాలు మనకు కూడా దేవుడు ఇస్తాడు. కన్నీళ్ళు వస్తున్నాయి అంటే, ఈ బాధలు, నిందలు, అవమానాలు వస్తున్నాయి అంటే దిగులు పడొద్దు. వీటన్నిటికీ పైన నీకేముంది? వరం, బహుమానం నీకు కూడా. అదే మనం చదివాము అపోస్తకారం 13:34లో దావీదుకి అనుగ్రహించిన పవిత్రమయం. దావీదు ఇవన్నీ పొందాడు కాబట్టి వరాలు ఇచ్చాడు. నువ్వు కూడా ఇవన్నీ పొందితే నీకు కూడా వరాలు ఇస్తాడు. అలాగ మరి దేవుడు మరి మన కొరకై చేసిన త్యాగాన్ని కొన్నిసార్లు ఏం చేస్తామంటే, కొన్నిసార్లు పరిస్థితి ఎలా ఉంటుందంటే
మనకు బాధలు వచ్చినా అడిగిందంట, వాళ్ళ అమ్మ అడిగిందంట, ఎరా నువ్వు ఫెయిల్ అవుతావు కదరా, ఏమని ప్రార్థన చేసుకుంటున్నావు అని అడిగిందంట. వాడు ఏమన్నాడంటే, అమ్మా నేను ఒక్కడనే ఫెయిల్ అయితే బాగోదని క్లాసులో అందరూ ఫెయిల్ అవ్వాలని ప్రార్థన చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడంట? అందరూ. ఇలా చేస్తారా ఎప్పుడైనా మీరు? చేయమాకండి. నేను మధ్యాహ్నం కూడా చెప్పాను, నాకు తెలియక చిన్నప్పుడు మేము టీచర్ గారు యాక్సిడెంట్ అవ్వాలని ప్రార్థన చేసేవాళ్ళం, టీచర్ గారు చచ్చిపోవాలని ప్రార్థన చేసేవాళ్ళం. ఎందుకంటే పరీక్ష పెడతాను అందంటే టీచర్ ఇక ప్రార్థన. అట్లా చేయొచ్చా మనం? తెలియదు మాకు, అలా చేసేవాళ్ళం. ఆయన ఇద్దరు తపస్సు చేస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. దేనికోసం అంటే ఏదో ఒకటి పొందాలని. ఇతను ప్రార్థన చేస్తున్నాడు, తపస్సు చేస్తున్నాడు, కానీ ఒక బాధ ఏంటంటే దేవుడు ఆయనకు కనపడిస్తాడేమో, ఏమన్నా నీది నువ్వు చూసుకోరు, అట్లా చూసుకోరు, ఆయనకి ఇస్తాడేమో, ఆయనకి ఇవ్వకూడదు, నాకు ఒక్కడికే బాలేదు. ప్రియులారా, ఒకసారి ఆ భక్తులిద్దరి దగ్గరలో ఒక ఆయన దగ్గరికి దేవుడు వెళ్ళాడంట. ఏమయ్యా, ఇంత తపస్సు చేస్తున్నావు, నీకేం కావాలి? నీకేం కావాలంటే అన్నాడంట, ముందు ఆయన అడగండి ప్రభువా, ఆయన ఏది చెప్తే దానికంటే ఎక్కువ చెప్పొచ్చు అంట. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన అన్నాడంట, లేదు ముందే ఆయన్నే చెప్పమనండి అన్నాడంట. ఆయన్నే చెప్పండి. చివరికి ఈయన అన్నాడంట, ఇద్దరు భక్తులు కదా, ఈయన అన్నాడంట, అయ్యా ఆయనకి ఏమి ఇచ్చారో నాకు 2 అడుగు అంతే అన్నాడంట. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి దేవుడు, ఏమయ్యా నీకు ఏది ఇస్తే 2 అడిగాడంటే, సరే ప్రభువా నువ్వేమడిగినా ఇస్తావంటే, ఎవరంటే ఏం లేదయ్యా నా కన్ను ఒకటి తీసేయి అన్నాడంట. ఇప్పుడు ఆయనకి ఎన్ని తీయాల్సి వస్తుంది? ఎలాంటి కోరిక కోరాడో చూడండి, నా కన్ను ఒకటి తీసేయ్యా. ఇప్పుడు అతనికి ఎన్ని అంతలో? 2 అంతలు. పాపం ఆయనకి తెలియక 2 అంతలు అన్నాడుగా. సరే ఇతని కన్ను అంటే దేవుడు అలా చెయ్యడు, ఊరిని ఒక ఉదాహరణగా రాయబడింది. చాలాసార్లు మనం కూడా ఏమనుకుంటాం, ప్రభా నేను ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా పర్లా, ఆ గోపిగాడు 2 పాలు ఫెయిల్ అవ్వాలయ్యా, అవునా? అనుకుంటామా లేదా? అవునా? కానీ అలా మనము అనుకోకూడదు. కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఎన్నో కష్టాలు వస్తాయి, కలవరాలు వస్తాయి, వీటన్నిటికీ పరిష్కారం యేసు ప్రభు సిలువ వైపు చూడు, నీ పరిస్థితి అంతా మారిపోతుంది.